అందరికీ నమస్కారం అండి. ఈరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి మనందరం ధ్యానం చేద్దాం. ఈరోజే కాదు, ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచి ధ్యానం చేస్తే మనం ఏదైతే అనుకున్నామో ఆ పని నెరవేరడానికి అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఎలా చేయాలి ధ్యానం రకరకాల పద్ధతుల్లో చేయొచ్చు. నిర్గుణ బ్రహ్మని ఊహించుకోవచ్చు. అంటే రూపం ఆకారం లేని దాని మీద ధ్యానం, ఏదో ఒక మంత్రం కానీ రూపం కానీ శబ్దం కానీ తీసుకుని దాని మీద తదేక దృష్టితో ఏకాగ్రతతో గమనించడాన్ని మాత్రమే ధ్యానం అంటాం. సో ధ్యానం అంటే కాన్సన్ట్రేషన్ తోటి మనం ఇంకే విషయం గురించి ఆలోచించకూడదు, ఆ ఒక విషయం గురించి ఆలోచిస్తూ ఉండడం. మరి మనస్సు అలా ఊరుకోదు కదా, అన్ని విషయాలు ఆలోచిస్తూ ఉంటుంది. ఆలోచించలేమండి, మన ప్రయత్నం మనం చేద్దాం. మనస్సు మన ఆధీనంలోకి తెచ్చుకోగలిగితే మనము ఏది అనుకుంటే, ఏ పని అనుకుంటే ఆ పని సాధించగలం అన్నమాట. మనస్సుని మన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నమే ధ్యానం అన్నమాట. ధ్యానం చేయడానికి ధ్యానముద్ర వాడతాం. ధ్యానముద్ర అంటే ఎలాగా? ఈ చేతులు ఉన్నాయి కదండి, ఈ ఎడమ చేయిని కింద పెట్టండి. ఒక అరచేయిని కింద పెడతాము, రెండు అరచేయిని పెడతాము. ఈ రెండు పట్టుకునే వేళ్ళని ఒకదానికొకటి ఇలా కలుపుతాం అన్నమాట. కలిపి మన ఒడిలో పెట్టుకుంటాము. ఇంకా ఎలా కూర్చోవాలి ధ్యానంలో? ధ్యానంలో సుఖాసనం అంటే మామూలుగా మఠం వేసుకుంటూ ఉంటాం కదా, అలా కూర్చోవచ్చు. లేదా పద్మాసనం ఉత్తమమైంది, లేదు సిద్ధాసనము, వజ్రాసనం, ఎందులోనైనా కూర్చోవచ్చు. నడుము నిలబెట్టి ఉంచాలన్నమాట. కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూడా కూర్చుని నడుము నిలబెట్టి ధ్యానం చేయొచ్చు. ఒకే ఒక కండిషన్ ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు ఉత్తి నేలమే చేయకూడదు. కింద ఏదో ఒక ఆసనం, సరే, ఏదో ఒక ఆసనం వేసుకుని దాని మీద మాత్రమే, అంటే ఏదో ఒకటి ఉత్తి నేల మీద కాకుండా ఏదో ఒక చాప కానీ ఏదో ఒక పరుచుకొని దాని మీద కూర్చుని ధ్యానం చేయాలి. ఇప్పుడు నేను పద్మాసనంలో ధ్యానం చేస్తున్నాను. పద్మాసనం అంటే తెలుసు కదా, ఒక కాలు తీసి కుడి కాలుని పైకెత్తి ఎడమ తొడ పైన పెడుతున్నాము. అలాగే ఎడమ కాలుని పైకి, ఎడమ పాదాన్ని పైకి తీసి కుడి తొడ మీద పెట్టాము. ఇప్పుడు రెండు చేతుల్ని ఎడమ చేయి కింద, ఎడమ అరచేయి మీదకి కుడి అరచేయి పెట్టి బట్టుకుని రెండు కనెక్ట్ చేశాను. నడుము నిలబెట్టాను, కూర్చున్నాను. కుండలిని ధ్యానం అంటే ఓంకారాన్ని అని చెప్తూ మూలాధార స్వాదిష్టాన చక్రాలని గమనిస్తూ చెప్తూ మణిపూర అనాహత చక్రాలకి గమనిస్తూ మకారం చెప్తూ విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రాలని ప్రేరేపితం చేసుకుంటాం అన్నమాట. చెప్పుకున్నాం కదా ఇంతకుముందు. ఈ చక్రాలు అంటే శక్తి కేంద్రాలు, అక్కడకి ఎనర్జీ ఉంటుందన్నమాట. ఆ శక్తి కనుక మన శరీరంలో ఎక్కువగా ఉంటే మనకి అనారోగ్యం అన్నది రాదు, శరీరం చాలా ఉత్సాహంగా పనిచేస్తూ ఉంటుంది. చేయాల్సిందల్లా ఒక మంచి ఆశయం కోసం, ఒక గోల్
కోసం మనం మనస్ఫూర్తిగా ప్రయత్నం మొదలుపెట్టి మొట్టమొదటి రోజులో మొట్టమొదటి అడుగు మన గోల్ నెరవేరడానికి ప్రతిరోజు మొట్టమొదటి అడుగు ధ్యానం అన్నమాట. ఇలా కూర్చుని కళ్ళు మూసుకుని అని చెప్పినప్పుడు ఎర్రటి రంగు గుదస్థానానికి మూత్ర ద్వారానికి మధ్య భాగంలో అడుగున వెన్నుముక కింద భాగంలో ఎర్రటి రంగును ఊహించుకుంటూ అక్కడ మూలాధార చక్రం శక్తి కేంద్రం ఏది పనిచేస్తే ఆ శక్తి కేంద్రం బాగా ఉంటే కనుక, అక్కడ శక్తి ఉంటే కనుక మనకి కాళ్ళ నొప్పులు, మలమూత్ర విసర్జనకి సంబంధించిన సమస్యలు రాకుండా ఉంటాయి. మనిషికి అందరితోటి కనెక్టివిటీ అంటే బాగుంటుంది అన్నమాట. అందువల్ల ఇది మూలాధార చక్రం. ఆ పైన బొడ్డుకి ఒక 4 అది వేళ్ళ దూరం అంటే మూత్ర ద్వారానికి వెనక భాగంలో వెన్నుముక మీద స్వాధిష్టాన చక్రం ఉంటుంది. అక్కడ మనం నారింజ రంగు చక్రం అంటే నారింజ రంగు ఒక చక్రాన్ని ఊహించుకుని నారింజ రంగు తిరుగుతున్నట్టుగా ఊహించుకుంటూ మనం ధ్యానం చేస్తే కనుక దానివల్ల మూత్ర ద్వారాలకు సంబంధించినవి, సెక్స్ సంభోగానికి సంబంధించినవి ఏమైనా సమస్యలు ఉంటే అవన్నీ కూడా తగ్గిపోతాయి. ఎక్కువగా ఉంటే అలాంటి కోరికలు అవన్నీ ఎక్కువ ఉంటే తక్కువ అవుతాయి, తక్కువ ఉంటే ఎక్కువ అవుతాయి. సో బ్యాలెన్స్ అంటే సరి సమానంగా ఉంటాయన్నమాట. ఈ చక్రాల వల్ల ఉపయోగం ఏంటంటే తక్కువగా అక్కడ శక్తి తక్కువ ఉందనుకోండి ఎక్కువ చేయబడుతుంది, ఎక్కువ ఉందనుకోండి తక్కువ చేయబడుతుంది. అలా అన్నమాట బ్యాలెన్స్ చేసుకుంటాం. అలాగే కొంచెం పై భాగంలో అంటే బొడ్డు వెనక భాగంలో వెన్నెముక మీద మనకి పసుపచ్చ రంగులో ఉన్న మణిపూర చక్రం ఉంది. మణిపూర చక్రంని పసుపచ్చ రంగులో ఊహించుకుని ఊ అనే శబ్దం చేస్తూ ధ్యానం చేస్తాం అన్నమాట. అప్పుడు మనకి జీర్ణావయవ అంటే పొట్టకి సంబంధించిన సమస్యలు, పొట్టలో ఉన్న పెద్ద ప్రేగులు, చిన్న ప్రేగులు, ప్యాంక్రియాస్, లివరు, కిడ్నీ వీటికి సంబంధించిన సమస్యలు ఏమైనా ఉంటే, ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ తగ్గిపోతాయి. సమస్యలు ఏమీ లేనిప్పుడు మనకి అలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా మన ఆరోగ్యం చాలా బాగా ఉండేలాగా ఈ శక్తి మణిపూరక కేంద్రం దగ్గర ఉన్న శక్తి ఉపయోగపడుతుంది. వెన్నుముక మీద గుండెల వెనక భాగంలో ఉన్న శక్తి కేంద్రం పేరు అనాహత చక్రం. అక్కడ ఆకుపచ్చ రంగు గ్రీన్ కలర్ని ఊహించుకుని, ఆకుపచ్చ రంగుని ఊహించుకుని ఊ అంటూ ఊ చెప్తూనే ఆకుపచ్చ రంగుని ఊహించుకుంటాం అన్నమాట. అక్కడ మనకి కనుక శక్తి సరిసమానంగా ఉంటే గుండెకి సంబంధించిన వ్యాధులు, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు రాకుండా ఉంటాయి. ఎవరైతే ప్రేమ రాహిత్యంతో బాధపడుతున్నారో, భయపడుతున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ఈ శక్తి కేంద్రం కనుక సరిగ్గా బ్యాలెన్స్ అయితే, సరిసమానంగా ఉంటే కనుక, ప్రేరేపితం అయితే కనుక ప్రేమ వాళ్ళని అందరూ ప్రేమిస్తారు, వారు అందరినీ ప్రేమించగలుగుతారు. అది మనకి అనాహత చక్రం గుండెల వెనక భాగంలో వెన్నుముక మీద ఉంటుంది. ఇంకా ఈ భాగంలో అంటే వెన్నుముక మొట్టమొదటి వెన్నుపూస భాగంలో, మెడ వెనకాల భాగంలో, ఇక్కడ ఈ భాగంలో వెన్నుముక మీద విశుద్ధి చక్రం అని ఉంటుంది. ఇది నీలం రంగులో ఉంటుంది అన్నమాట. ఈ విశుద్ధి చక్రం దగ్గర దృష్టి పెట్టి
నీలం రంగులో ఉన్న కాంతి మీద దృష్టి పెట్టి అంటూ మనం ధ్యానం చేస్తే అప్పుడు ఆ విశుద్ధి చక్రము బ్యాలెన్స్ అవుతుంది. అంటే సరిసమానంగా ఉంటుంది. ఎక్కువ ఉంటే తక్కువ అవుతుంది, తక్కువ అయితే ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి గొంతు సమస్యలు, థైరాయిడ్ సమస్యలు, మళ్ళీ ఇంకా ఈఎన్టీ ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా రాకుండా ఉండడానికి అవకాశం ఉందన్నమాట. అలాగే మనకి మంచి మాట మనం అందరితోటి బాగా వ్యవహారికంగా చాలా బాగుండడానికి ఈ విశుద్ధి చక్రం మనకి ప్రేరేపితమై ఉండడం చాలా అవసరం. అలాగే ఈ భాగంలో బొట్టు పెట్టుకుంటాం కదండి, బొట్టు పెట్టుకునే భాగంలో మనకి ఆజ్ఞాచక్రం అని ఉంది. ఈ ఆజ్ఞాచక్రం వికసించాలి అంటే, విజ్ఞాన చక్రం సరిసమానంగా పనిచేయాలి అంటే, ఇందాక మనం మకారాన్ని మొదలుపెట్టాం కదా, ఆ మకారాన్ని అలా చెప్పుకుంటూ ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెట్టి ఆజ్ఞాచక్రం యొక్క రంగు ఊదా రంగు, అంటే బచ్చల పండు రంగు, వైలెట్ కలర్ను ఊహించుకుంటూ అలా అనుకోవాలి. అలా అంటే ఆజ్ఞాచక్రం వికసిస్తుంది, సరిసమానంగా యాక్టివేట్ అవుతుంది. ఎక్కువ ఉంటే తక్కువ, తక్కువ ఉంటే ఎక్కువ అవుతుంది. దానివల్ల మనకి మానసిక సమస్యలు రాకుండా, ఎటువంటి తలనొప్పులు అంటే మైగ్రేన్ కానీ ఇంకోటి కానీ ఇది సైనసైటిస్ సంబంధించిన తలనొప్పులు కానీ ఏవైనా రాకుండా, కళ్ళు సమస్యలు ఏమీ రాకుండా, మెదడుకి సమస్యలు ఏమి రాకుండా జాగ్రత్తగా మనం మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలం. అందువల్ల ఆజ్ఞాచక్రంని మనం ప్రేరేపితం చేసుకోవాలి. ఆ విధంగా అని చెప్తూ, ఇంకా ఓంకారం, ఈ ఓంకారం అంటున్నాను కదండి, అంటే ఒక్కొక్క 2 చక్రాలకి రెండు చక్రాలకి రెండు చక్రాలకి అని చెప్పాం కదా, 6 చక్రాలు ఈ ఓంకారం, అకార ఉకారం అకారములు కలిపి ఓంకారం అవుతుంది. ఆ ఓంకారం చెప్పడం వల్ల అన్ని చక్రాలు ఉత్తేజితం అవుతాయి. దానివల్ల మనకి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా సెట్ అయిపోతాయి, అంటే తగ్గిపోతాయి. అందువల్ల తప్పకుండా ఓంకారం ఒక మతానికి సంబంధించింది అని అనుకోవద్దండి, అది అందరి ఈ ఓం అనేది ప్రపంచంలో మొట్టమొదటి గ్రహాలు ఒకదాన్నొకటి గుద్దుకున్నప్పుడు వచ్చిన శబ్దమే ఓంకారం. అది ఎవరు మనిషి చెప్పిన శబ్దం కాదండి. ఇంకా అంటే పురాతనమైన భాష సంస్కృతంలో మనకి కొన్ని నిదర్శనాలు కూడా, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ అంటే దేవుడు ఓంకారమే. అందువల్ల అది ఏ దేవుడు, మీది ఏ మతమైనా అవ్వచ్చు. అందువల్ల మతానికి ఓంకారానికి సంబంధం లేదు. పోనీ ఓంకారం అని అనుకోకపోయినా అని చెప్పుకుని మీరు ఏ దేవుడిని అయితే నమ్ముతారో ఆ దేవుడిని ఊహించుకుని ఉండండి చాలు. ఫలితం మీరు ఏమన్నా సరే, అందరి దేవుళ్ళు, అన్ని మతాలు సారం ఒకటే. అందువల్ల మనకి తెలియనిదే ఉంది, అన్నీ తెలుసు కదా మనకి. అందువల్ల ఎక్కడైతే ఆరోగ్యం ఉంటుందో అక్కడ మనం ప్రయత్నం చేసి ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. అందుకోసం మన ధ్యానాన్ని ప్రతిరోజు ఉదయం లేస్తూనే బ్రాహ్మీ ముహూర్తం అంటే 3:40 తర్వాత 5:40
ఆ మధ్య భాగంలో కానీ ఉదయం పూట పొద్దున్నే తెల్లవారుజామున, అలాగే రాత్రి పడుకోబోయే ముందు మీరు ఏ టైంకి అయితే పడుకుంటారో ఆ పడుకోబోయే ముందు కూడా ప్రతిరోజు ధ్యానం చేస్తే 40 రోజులు, పోనీ 7 వారాలు అనుకుందాం, ఇంకొంచెం పెంచుతాం. సో 7 వారాలు ప్రతిరోజు మానకుండా ఒకే సమయానికి ధ్యానం చేసి చూడండి. జీవితంలో మీరు అనుకోని ఊహించనంత అభివృద్ధి జరిగి తీరుతుంది. అంతకంటే మీ మీద ఎవరైతే ధ్యానం చేస్తారో వారి మీద వారికి నమ్మకం ఏర్పడుతుంది. ఏమైనా దురలవాట్లు, చెడు సాంగత్యాలు అలాంటివి ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాటంతట అవే, మనమేం పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, అవన్నీ కూడా దూరం అవుతాయి. మంచి అన్నది మనం వెతుక్కోకుండానే, మనం అనుకోకుండానే మన దగ్గరికి చేరుతుంది. మనం బాగుంటాం, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ బాగుంటారు, సంఘం బాగుంటుంది, ప్రపంచం బాగుంటుంది, జగత్తంతా బాగుంటుంది. మొదలు పెట్టాల్సింది మనం ధ్యానం. అకార ఉకార మకార ధ్యానం మొదలు పెట్టేద్దాం. మరి కళ్ళు మూసుకోవాలి, నడుము నిలబెట్టాలి. ఇప్పుడు ఇలా పెట్టాం కదండి, ఈ ఈ ఎడమ చేయి కింద కుడి చేయి పైన పెట్టాం కదండి, దీనిని ధ్యాన ముద్ర అంటాం. ఈ ధ్యాన ముద్ర చేయడం వల్ల మనకి ఏకాగ్రత బాగా కుదురుతుంది. మళ్ళీ మానసికంగా కాన్ఫిడెన్స్, మన మీద మనకి నమ్మకం ఏర్పడుతుంది. ఇంకా చాలా లాభాలు ఉన్నాయన్నమాట. ఈ ముద్రని, ఏ ముద్రైనా సరే పర్వాలేదు, కనీసం 40 నిమిషాలు చేయగలిగితే రోజుకి 3 సార్లు 4 సార్లు చేసినా పర్వాలేదు, రోజులో కలిపి 40 నిమిషాలు చేసినా పర్వాలేదు. టీవీ చూస్తున్నప్పుడు చూడండి, ఎప్పుడు చేయండి. ముద్ర కనుక 40 నిమిషాలు చేయగలిగితే ప్రతిరోజు, అలాగా చెప్పాం కదండి, 40 రోజుల పైన చేయగలిగితే లాభాలు మీకు అర్థమవుతాయి. అందువల్ల ప్రతిరోజు ముద్రలో కూర్చుని మనం ధ్యానం మొదలు పెడతాం. కళ్ళు మూసుకుంటున్నాం, నడుము నిలబెడుతున్నాం, నిలబెట్టి ఊపిరి పీల్చుకోవాలి. పొట్ట పైకి వచ్చేదాకా ఊపిరి పీల్చుకుని మళ్ళీ
విన్నారు కదండి. ఇలాగా అకారం చెప్తున్నప్పుడు దృష్టి మూలాధార చక్రం ఎరుపు రంగు ఊహించుకుంటాం. అకారం మళ్ళీ అలా చెప్తూ ఉండగానే స్వాదిష్టాన చక్రం నారింజ రంగు ఆరెంజ్ రంగు ఊహించుకుంటాము. ఉకారం మొదలు పెట్టగానే ఉకారం ఎలాగా వేరేగా చెప్పక్కర్లేదు, మనం అదే పదాలు ఆ అనే పదాలను కొంచెం దగ్గరికి చేరిస్తే ఊ అయిపోతుంది. చూడండి, ఆ పదాన్ని కొంచెం ఓ షేపుకి తీసుకొచ్చాను అన్నమాట, దగ్గరికి తీసుకొచ్చాను అంతే. ఆ కాస్త ఊ అయిపోయింది. బ్రహ్మ మహేశ్వరుడు అయిపోతున్నాడు అంటే అంతా వేరు కాదు, సృష్టి అంతా ఒకటే, అదే అంతా ఒకటే అద్వైతం. ఆ ఊ కింద మారినప్పుడు మన దృష్టిని పసుపు పచ్చ రంగుని ఊహించుకుంటూ బొడ్డు వెనకాల భాగం మీద కొంచెం దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి అది మణిపూర చక్రం, మణిపూర చక్రం మీద దృష్టి పెట్టి పసుపచ్చ రంగును ఊహించుకుంటూ ఊ అనే శబ్దం చేయడం మొదలు పెడతాం. ఇంకా కొంచెం పైకి అలాగే చెప్తూ ఊకారం చెప్తూ దృష్టిని గుండె వెనకవాల భాగంలో ఉన్న వెన్నుముక ప్రాంతం మీదకి తీసుకెళ్ళి ఆకుపచ్చ రంగుని ఊహించుకుని అక్కడ దృష్టి పెట్టి ఉకారాన్ని చెప్తూ ఉంటాం. అది అనాహత చక్రం. గుండె ఊపిరితిత్తులు బాగా పనిచేయడానికి అనాహత చక్రం ఉత్తేజితంగా ఉండడం, బ్యాలెన్స్డ్గా ఉండడం, సరిసమానంగా ఉండడం చాలా అవసరం అన్నమాట. అందువల్ల అక్కడ ఊహించుకుని ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ ఉకారం చెప్తాం. ఇంకొంచెం పైకి మెడ వెనక భాగంలో అంటే పైనున్న వెనుముక భాగంలోకి దృష్టిని తీసుకొచ్చి అక్కడ విశుద్ధి చక్రం ఉంటుంది. నీలం రంగు అంటే నీల రంగు ఆకాశం రంగులో ఉంటుంది. ఆ విశుద్ధి చక్రం మీద దృష్టి పెట్టి మొదలు పెడతాం. ఇందాక ఆకారాన్ని ఉకారాన్ని ఏకధాటికి మధ్యలో ఆపకుండా చెప్పడం వల్ల బ్రహ్మని విష్ణువుని కలిపాం. ఇక్కడ ఇప్పుడు మూడోది కూడా కలిపాం కాబట్టి శివుడు, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఈ ముగ్గురిని కూడా కలిపినట్టు అవుతుంది అనమాట. అంటే ప్రపంచంలో ఉన్న శక్తి మొత్తం ఈ ఒక అకార ఉకార మకారాలు చెప్పడం వల్ల వస్తుంది. కాబట్టి ఈ శక్తిని మనం మన ఆరోగ్యానికి కోసం మనం ఆహ్వానించి ప్రేరేపితం చేసుకుని మనం శక్తివంతులుగా ఉండి మన ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే వాటిని తగ్గించుకుని మనం మన అభివృద్ధికి, మన ద్వారా ప్రపంచం అభివృద్ధికి పాటుపడతాం అన్నమాట. అందుకోసం ఈ మకారం కూడా అలా అని చెప్తూ ఇంకా కొంచెం పైన ఈ మకారాన్ని చెప్తూ ఉంటే మన దృష్టిని అప్పుడు భ్రూమధ్య ప్రాంతం అంటే బొట్టు పెట్టిన ప్రదేశంలో దృష్టి పెట్టి అని చెప్తూ ఉంటే ఆజ్ఞాచక్రం మనస్సుని కంట్రోల్ చేయగలిగిన అత్యంత పవర్ఫుల్ అయిన ఆజ్ఞాచక్రం, మనుషుల్ని కంట్రోల్ చేయగలిగిన అత్యంత పవర్ఫుల్ అయిన శక్తివంతమైన ఆజ్ఞాచక్రం. ఇది ఊదా రంగు వైలెట్ రంగులో ఉంటుంది. ఆ ఊదా రంగులో ఉన్న ఆ ఆజ్ఞాచక్రాన్ని మనసులో ఊహించుకుంటూ అని చెప్పి ఆఫ్ చేస్తాం. చెప్పాలని చెప్పి ఆఫ్ చేస్తాం. ఆఫ్ చేసినాక మనకి ఇప్పుడు ఓంకారం చెప్పడం అయింది. అయ్యాక వెంటనే మళ్ళీ ఓంకారం చెప్పిన వెంటనే మళ్ళీ ఓంకారం చెప్పలేం. ఎందుకంటే శరీరానికి కొంచెం విశ్రాంతి కావాలి,
కొంచెం గ్యాప్ కావాలి, కొంచెం స్పేస్ కావాలి. ఆ గ్యాప్లో మనకి ఈ శరీరం పైన ఒక అంగుళం దూరంలో, అంటే మన తల ఉంది కదా, మామిడి భాగం అంటాం, మెత్తగా ఉంటుంది తల మీద కపాలం మీద ఒక భాగం, దానికి ఒక అంగుళం పై భాగం అంటే 20-25 మిల్లీమీటర్ల పై భాగంలో సహస్రార చక్రం అని ఉంటుంది, శక్తి కేంద్రం. అంటే మనకి బయట నుంచి ఆకాశంలోంచి వచ్చే శక్తి అంతా కూడా ఈ సహస్రార చక్రం ద్వారా ఒక కేంద్రీకృతం అయ్యి మనలోకి ప్రవేశిస్తుంది అనమాట. సహస్రార చక్రం రంగు తెలుపు రంగు ఉంచుకుని నిశ్శబ్దంగా ఉండి మళ్ళీ ఇప్పటికి ఒకసారి ఓంకారం చెప్పడం అయిందనమాట. అకార ఉకార మకాలను ఒక్కసారి చెప్పాం, మళ్ళీ రెండోసారి ఎలాగా, మళ్ళీ ఊపిరి పీల్చుకోవాలి. ఎంత ఊపిరి పీల్చుకోవాలి? మన పొట్ట బయటికి వచ్చేదాకా, ఈ పొట్ట భాగం బయటికి వచ్చేదాకా ఊపిరి పీల్చుకుని నడుము నిలబెట్టి ఊపిరి పీల్చుకుని కళ్ళు ఎప్పుడు మూసే ఉంటాయి. మళ్ళీ ఎక్కడ మొదలు పెట్టాలి? ఇలాగా ఓం అకార ఉకార మకారాల్ని చెప్పి మొత్తం 7 చక్రాల్ని ఉత్తేజితం చేసుకుంటున్నాం అన్నమాట. ప్రతిరోజు ఇలా చేసుకుంటే మన ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో నిశ్చితంగా తప్పకుండా తగ్గిపోతాయి. అలా ఆరోగ్యంగా ఉన్నవారు, లేనివారు ప్రాతకాలంలో నిద్రలేచి ఈ ధ్యాన సాధన చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా కొన్ని జాగ్రత్తలు, మరీ ఎక్కువ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా మేరకు మాత్రమే యోగ సాధన చేయండి. వారిని అడిగి వైద్యులు, డాక్టర్లు ఏం చెప్తే దాన్ని బట్టి డాక్టర్ సలహా ప్రకారమే ధ్యానమైనా యోగాసనాలైనా ఏదైనా చేయండి. మన సొంతంగా ఏది నిర్ణయం తీసుకోకూడదు. ఆరోగ్యంగా ఉన్నవాడు పర్వాలేదు. ఇంకొక విషయం, ఈ ధ్యాన ముద్రలో పెట్టినప్పుడు వేళ్ళను కానీ చేతులను కానీ నొక్కేసుకోకూడదు. కొంచెం మోడరేట్ ప్రెషరు
అంటే ఎక్కువగా గట్టిగా నొక్కుకోకుండా మెల్లిగా అలా టచ్ చేసి అలా కొంచెం అనమాట చిన్నగా ఉంటే సరిపోతుంది. అతి సర్వత్ర వర్జేత్, ఎప్పుడు కూడా అతి ఎందులోనూ ఉండకూడదు కదా. అందువల్ల మోడరేషన్ చాలా అవసరం. ఇంకా ధ్యానం చేశాక కళ్ళు వెంటనే తెచ్చేయకూడదు. నేను వీడియో మీకు చెప్పాలని చెప్పి ఇప్పుడు నేను కళ్ళు తెరిచి మీతో మాట్లాడుతున్నాను తప్ప, ధ్యానం మీరు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయండి. ప్రతిరోజు వీలుంటే మీరు నిన్న చేసిన సమయానికంటే 1 నిమిషం పైన టైం పెట్టుకుని చేయండి. మీ మొబైల్లో, సెల్ ఫోన్లో కానీ అలారం కానీ 1 నిమిషం ఎక్కువకి పెట్టుకుని అలాగా సాధన చేయండి. అలా చేస్తూ ఉండదు, కొన్నాళ్ళకి మీకే ఎంతసేపు చేయాలంటే అర్థమైపోతుంది. అందువల్ల ప్రయత్నం చేద్దాం, మొదలు పెడదాం. ఎక్కడొక్కడ ధ్యానం చేయడం వల్ల లాభం, ఆకాశంలో ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ అంతరిక్ష శక్తి ఏదైతే ఉందో అది మనలో ప్రవేశించి మనలో ఉన్న అనారోగ్యాల్ని, వైరస్ని, బ్యాక్టీరియాని, సూక్ష్మ క్రిములని అన్నింటినీ తొలగించి మనలో ఉన్న చెడు ఆలోచనలన్నింటినీ తొలగించి మనకి మంచి ఆలోచనల్ని, మంచి ఆరోగ్యాన్ని, స్వచ్ఛమైన మనసుని ఇస్తుందన్నమాట. అందుకోసం ధ్యానం చేయాలి. సో మనస్సుని మన ఆధీనంలో తెచ్చుకోవడానికి మనంతట మనం చేసే ప్రక్రియ ధ్యానం. మనము మనస్సు ఆధీనంలో పెడితే, అంటే మామూలుగా జరిగేది, మనని ఒక ఆట ఆడిస్తూ ఉంటుంది అనమాట. మనందరికీ తెలిసిందే కదా, ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉంటారు, చూస్తూ ఉంటాం కదా కొందరు. అలా కాకుండా మనం మనలాగా ఉండాలంటే మనందరి పుట్టుకకి భగవంతుడు ఒక కారణం నిర్ణయించి ఉంటాడు. ఆ కారణం ఏంటో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. మనం ఈ పని చేయాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ పని జరగాలి అంటే ధ్యానం ఎంతో ఉపయోగపడుతుంది, సహాయపడుతుంది. తప్పనిసరిగా ధ్యానం చేద్దాం. ధ్యానం ఇది అకార ఓంకారాన్ని ధ్యానం చేయాలా అక్కర్లేదు. రకరకాల ధ్యాన పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు మనకి ఇంటర్నెట్ ఉంది, అందులో చూడండి, చాలామంది గురువులు ఉన్నారు, వారిని అడిగి మీకు నచ్చిన పద్ధతి, మీ మనస్సుకి నచ్చిన పద్ధతిని మీరు ఎంచుకొని క్రమం తప్పకుండా కనీసం 7 వారాలు చేసి అప్పుడు ధ్యానం వల్ల లాభం ఉందా లేదా అన్న నిర్ణయానికి వచ్చి ఏం చేయాలో మీరు ఆలోచించుకుందరు కానీ. సో ప్రయత్నం మానద్దు. నమస్తే. ఇంకా మీరు మీ టైంని బట్టి ధ్యానం విరమించుకున్నా పర్వాలేదు. నేను ఇంకొంచెం సేపు మీకు ఎప్పుడో నాకు చెప్పడమే సరిపోయింది కదా, నేను కాసేపు ధ్యానం చేసుకుని విరమిస్తాను. ఇప్పుడు ఆకారం చెప్తున్నప్పుడు ఎరుపు రంగు మూలాధార చక్ర ప్రాంతంలోనూ, మళ్ళీ కొంచెం పైభాగంలో స్వాదిష్టాన చక్రంలో కాషాయ రంగు, నారింజ రంగును ఊహించుకుంటున్నాను. అలాగే ఉకారం చెప్పినప్పుడు బొడ్డు వెనకాల భాగంలో మణిపూర చక్రం పసుపచ్చ రంగును ఊహించుకుంటున్నాను, ఎల్లో కలర్. కొంచెం పైకి వెళ్ళడం, పైన అంటే గుండెల వెనకాల భాగంలోకి ఊహించుకుంటూ ఆకుపచ్చ రంగును ఊహించుకుంటూ అనాహత చక్రం దగ్గర వికసిస్తుందని ఊహించుకుని, మకారం చెప్తున్నప్పుడు మెడ పై వెనుక వస్తుంది కదా, పైన భాగం మెడ వెనక భాగంలో ఉన్న విశుద్ధి చక్రం వికసిస్తుందని ఊహించుకుని నీలం రంగు ఊహించుకుని, మకారం పూర్తి చేయడానికి ముందు బొట్టు పెట్టుకునే ప్రాంతంలో, బ్రుకుటి ప్రాంతంలో ఊదా రంగు, వైలెట్ కలర్లో ఉన్న బచ్చలపండు రంగు అనమాట, బచ్చలపండు రంగులో ఉన్న
ఆజ్ఞాచక్రం వికసిస్తుందని ఊహించుకుని మకారాన్ని ముగిస్తాం, ఓంకారాన్ని ముగిస్తాం. ముగించాక ఆ నిశ్శబ్దంలో కొంచెంసేపు ఉండడం వల్ల సహస్రార చక్రం కూడా వికసిస్తుంది. ఇప్పుడు అంటే మనకి శక్తి, మన మనిషి అన్నవాడు శక్తి విహీనుడు కాకుండా శక్తిని మనలో ఉత్ప్రేరితం చేసుకున్నాం, అంటే ఉత్తేజితం చేసుకుంటున్నాం అన్నమాట ఈ పద్ధతిలో. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందాక చెప్పాను కదండి, మొదట ఎరుపు, తర్వాత ఇలా రెడ్ పైన చూసారా, మీరు గమనించారా? ఆజ్ఞాచక్రం ఫస్ట్ తెలుపు రంగు ఉంది ఎక్కడ, శరీరం పై భాగంలో. ఆ కొంచెం కిందకు వచ్చేసరికి ఊదా రంగు, వైలెట్ కదా, వైలెట్. సో తర్వాత ఇంకొంచెం కిందకు వచ్చేసరికి ఇండిగో కలర్, అదే నీలానికిను ఉదారంకి మధ్య భాగం వైలెట్, ఇండిగో. తర్వాత మన విశుద్ధి చక్రానికి వచ్చేసరికి నీలం రంగు, బ్లూ. అనాహత చక్రం గుండె వెనకాల భాగం వచ్చేసరికి గ్రీన్. పొట్ట వెనకాల భాగంలో, బొడ్డు వెనకాల భాగంలో వచ్చేసరికి పసుపచ్చ, ఎల్లో. మూత్రద్వారం వెనక భాగం, వెన్నుముక మీద ఉన్న భాగం ఇది స్వాదిష్టాన చక్రం. ఆ ప్రాంతానికి వచ్చేసరికి నారింజ రంగు, ఆరెంజ్. మూలాధార చక్రం మూత్రద్వారానికి మలద్వారానికి మధ్య ప్రాంతంలో ఉంది కదండి, అక్కడ ఎరుపు రంగు ఉన్నాయని మనం ఊహించుకుంటున్నాం కదా. ఇప్పుడు ఈ రంగులన్నింటినీ ఇందాక వరుస క్రమాల్లో పేర్చి దూరం నుంచి చూస్తే ఏం కనపడుతుంది చెప్పండి? అనుకోవడానికి, ఊహించడానికి. ఒకసారి ఎక్కడ మొదలు పెట్టాం మనం? వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్. ఇన్ని రంగులు మీకు ఎక్కడ కనపడతాయో తెలుసా? ఆకాశంలో వస్తుంది కదండి అప్పుడప్పుడు ఇంద్రధనస్సు యొక్క రంగులు అన్నమాట ఇవన్నీ. అంటే మన సాధనలో మనలో ఉన్న శక్తిని తెచ్చుకుని ఇంద్రధనస్సుని మనలోకి తెచ్చుకుని ఇంద్రధనస్సు ద్వారా అనారోగ్యం మీద మనం యుద్ధం చేస్తున్నాం అన్నమాట. అనారోగ్యం అనేది మన దగ్గరికి రాకుండా ఉంటుంది. ఒకవేళ ఇంద్రధనుస్సు ఉపయోగించి వజ్రాయుధం, ఇంద్రుడి యొక్క ఆయుధం ఏంటి? వజ్రాయుధం. అంటే మనం ఇక్కడ ఏం చేయాలి? వజ్ర సంకల్పం. అంటే మనం ప్రతిరోజు ధ్యానం చేస్తామని వజ్ర సంకల్పం తీసుకుని ఇంద్రధనస్సు అంటే ఈ కుండల్ని, చక్రాల్ని సహాయం ద్వారా ఆధారంగా చేసుకుని ఇంద్రధనస్సు ద్వారా వజ్ర సంకల్పంతో మనం ఆరోగ్యంగా ఉందాం, అందరినీ ఆరోగ్యంగా ఉండేలాగా ప్రోత్సహిద్దాం, మనం అభివృద్ధి చెందాం, అందరూ అభివృద్ధి చెందాలని ఆకాంక్షిద్దాం. అంతకు మించిన ఆనందం ఏముంటుంది చెప్పండి? ఆనందంగా జీవిద్దాం. ఇప్పుడు నేను సాధన చేసుకుంటున్నాను, ఇంతటితోటి మీరు వెళ్ళిపోదాం అనుకుంటే మీ కార్యక్రమం ముగించుకుని మీకు టైం ఉన్నప్పుడు మీ అవకాశం చూసుకుని మీరు యోగ సాధన, ధ్యాన సాధన ప్రతిరోజు తప్పకుండా చేసుకోండి. నేను మరి కొంచెం సేపు నా సొంతం కోసం కూడా నేను సాధన చేసుకుని విరమిస్తాను. నమస్తే.